కథామంజరి శ్రావ్య సంచిక 2026 మే. కథ బహుమతి. కలం డాక్టర్ మజ్జి భారతి. గళం వెంపటి కామేశ్వరరావు. పోస్టుమార్టం చేస్తున్న నాకు యాక్సిడెంట్లో చనిపోయిన స్త్రీ శరీరాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆమె గర్భసంచిని చూడగానే ప్రాణం పట్టేసినట్లయింది. పోయింది ఒక్క ప్రాణం కాదు, ఆమెలో రూపుదిద్దుకుంటున్న మరొక ప్రాణం కూడా. వృత్తిధర్మంగా ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు అందరిలాగే మా మనసు అయ్యో పాపమని కొట్టుకుంటుంది. అయితే నా ముందున్న సమస్య, ఆమె గర్భవతన్న విషయం ఆమె కుటుంబానికి తెలుసా తెలియదా? తెలియకపోతే ఆమె గర్భవతన్న రిపోర్టును చూసి వాళ్ళు తట్టుకోగలరా? పెళ్ళై సంవత్సరం గడిచి 25 నిండని అమ్మాయి చనిపోవటమే పెద్ద కష్టమనుకుంటే, పోయింది ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు అని తెలిస్తే కుటుంబం ఏమైపోవాలి? యాక్సిడెంట్లో భార్య చనిపోయి ఎలోగలా బతికి బట్టకట్టిన భర్తకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడు? దానికి తోడు ఇది ఒక్క యాక్సిడెంట్ కేసు మాత్రమే కాదు, అవయవ దానం ఇవ్వబోయే కేసు కూడా. స్పెషల్ మెసెంజర్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో పోస్టుమార్టం చెయ్యమని మ్యాజిస్ట్రేట్ నుంచి సమన్లు వచ్చిన నుండి జరుగుతున్న సంఘటనలు నా కళ్ల ముందు కదలాడసాగాయి. పోస్టుమార్టాలు ఎప్పుడూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ జరుగుతాయి. కానీ ఈ కేసు యాక్సిడెంట్ కేసే గాని అవయవ దానం చేయబోయే కేసు కాబట్టి ప్రత్యేకంగా పరిగణించి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్కి వచ్చి పోస్టుమార్టం చెయ్యమన్న మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. నాకందిన వివరాల ప్రకారం మొదటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి అరకు వెళ్ళి 3 రోజులు గడిపి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అయ్యాక భార్య బ్రెయిన్ డెడ్గా వెంటిలేటర్ మీద ఉంటే, భర్తకు 2 కిడ్నీలు డ్యామేజ్ అయి కిడ్నీ ఫెయిల్యూర్తో డయాలసిస్ మీదున్నాడు. అందుకని భార్య ఒక కిడ్నీని ఆమె భర్తకిచ్చేటట్లు ఆమె అవయవాలను దానం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. స్పృహ వచ్చిన దగ్గర నుండి భార్య గురించి అడుగుతున్న భర్తకు ఆమెకు ట్రీట్మెంట్ కోసం ఇంకా పెద్ద ఆసుపత్రికి పంపించామని డాక్టర్లు సమాధానపరుస్తున్నారు. ఇప్పుడు వెంటిలేటర్ తీసి ఆమె డెత్ డిక్లేర్ చేసి ఫార్మాలిటీగా పోస్టుమార్టం చేసి ఒక కిడ్నీ ఆమె భర్తకి ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను అక్కడికి చేరుకోగానే వెంటిలేటర్ తొలగించారు, డెత్ డిక్లేర్ చేశారు. బాడీని వెంటనే ఆపరేషన్ థియేటర్కు తరలించారు. ఆమె మరణం అనివార్యమని తెలిసినా వెంటిలేటర్ తీసేశారన్న వార్త బయటకు పొక్కగానే ఏడుపులు మిన్నంటాయి. ఓటీ డ్రెస్ వేసుకుని నేను థియేటర్లోకి వెళ్తూ చుట్టూ చూశాను. ఏడుపుని ఆపుకోవాలని కూడా ప్రయత్నించక ఒక ఆమె పేషెంట్ తల్లై ఉంటుంది. నోట్లో చెంగు పెట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ. అత్తగారై ఉంటుంది, కొడుకుకైనా గండం గట్టెక్కాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుంది. ఓటీ తలుపు తీసుకుని వెళ్ళబోతుంటే నొప్పి తెలియకుండా దుఃఖంతో గొంతు పూడుకుపోయింది ఆయనకు. చనిపోయిన ఆమె తండ్రిని తెలిసిపోతోంది. అదే మామూలు పరిస్థితులలో చనిపోయిన వాళ్ళకి నొప్పేమిటని నవ్వుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ మాట వినగానే నాకు కూడా గుండె బరువైపోయింది. అలాగే అన్నట్టు తలూపాను. దానికే ఆయన కృతజ్ఞతగా చూశాడు. ఓటీ కాంప్లెక్స్లో డాక్టర్లు అప్పటికే సిద్ధంగా ఉన్నారు. అవయవాలను తీసి జాగ్రత్త చేయడానికి ఒక బృందం, ఒక కిడ్నీని చనిపోయిన ఆమె భర్తకు మార్పిడి చేయాలని ఇంకొక బృందం, మిగిలిన అవయవాలను వేర్వేరు ప్రాంతాలకు తరలించడానికి పారామెడికల్ స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. పోస్ట్ మార్టం చేస్తున్న నాకు ఆమె గర్భసంచి సైజు చూసి మైండ్ బ్లాక్ అయింది. అది 2 నెలల గర్భం సైజులో. అంటే పోయింది ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు. విషయం తెలిసిన నేనే ఏదోలా అయిపోతుంటే కుటుంబం సంగతి ఏమిటి? విషయం కుటుంబానికి తెలుసా తెలియదా? వాళ్ళకి ఈ విషయం తెలియకపోతే నా పోస్టుమార్టం రిపోర్ట్ చూశాక నిజం తెలిస్తే తట్టుకోగలరా? అలాగని నేను గర్భసంచి మామూలు సైజులో ఉందని వ్రాస్తే వాళ్ళకి ఇదివరకే విషయం తెలిస్తే నే ఇచ్చిన రిపోర్ట్ తప్పంటారా? మెడికో లీగల్ కేసు కాబట్టి రిపోర్టులో వ్రాసిన ప్రతి సెంటెన్స్కు
నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏమని వ్రాయాలో అన్న డైలమా నాలో. మనసుని మందలించి గబగబా పోస్ట్ మార్టం పూర్తి చేశాను. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. కోలుకుంటున్నాడు పేషెంట్. భార్య గురించే అడుగుతున్నాడట. ఆమె గొంతుకు ఆపరేషన్ అయింది, ప్రస్తుతం మాట్లాడలేదు. నువ్వు తొందరగా కోలుకుంటే దగ్గరుండి ఆమెను చూసుకోవచ్చు అని అతనికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారట. పోస్ట్ మార్టం రిపోర్టు రాసే ముందు పేషెంట్ని ఒక్కసారి చూడాలన్న నా అభ్యర్థనపై ఈ విషయాలన్నీ చెప్తూ, పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అతని భార్య గురించి తెలియకూడదు అని నన్ను హెచ్చరిస్తూ, నేను ఎక్కువగా మాట్లాడకూడదనేమో, మీ భార్యకు ఈ డాక్టర్ గారే సర్జరీ చేశారు అన్న ఫాల్స్ ఐడెంటిటీతో నన్ను పరిచయం చేసేశాడు అక్కడి డాక్టర్. చేతులు రెండూ జోడించి, మా సుధకేమీ పర్వాలేదు కదా డాక్టర్, గొంతుకు ఆపరేషన్ అన్నారు, ఎన్ని రోజుల్లో మాట్లాడగలదు, ఇప్పుడే వెళ్ళి తనను చూడాలని ఉంది, కానీ మరో 2 వారాల వరకు నేను ఇక్కడి నుండి కదలకూడదని అంటున్నారు. వీడియో కాల్ చెయ్యమని అడిగిన హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోమంటున్నారు. తను ఎలా ఉంది డాక్టర్, నేను బాగానే ఉన్నానని చెప్పండి అన్నాడు అతను. ఆమె బాగానే ఉంది అని చెప్తుంటే నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. అయినా నేనెందుకు వచ్చానో ఆ విషయం ఎలా తెలుసుకోవాలో అనుకుంటూ, మీ వైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను, లేని నవ్వును తెచ్చుకున్నాను. నాకే కాదు డాక్టర్, తనకి కూడా నేనంటే అంతే ఇష్టం. అతని కళ్ళల్లో మెరుపులు. మీ వెడ్డింగ్ యానివర్సరీ మొన్న అయిందనుకుంటాను. ఈ సందర్భంలో ఆ విషయం గుర్తు చేయడానికి మొహమాట పడి ఆగాను. అవును డాక్టర్, ఎంతో సరదాగా 3 రోజులు గడిపాం. అంతలోనే ఇలా అవుతుందనుకోలేదు. అయినా దేవుడి దయ వల్ల నేను కోలుకుంటున్నాను. నేను తొందరగా తన దగ్గరికి వెళ్తే నన్ను చూసి తను తొందరగా కోలుకుంటుంది నమ్మకంగా చెప్పాడు అతను. నాకు కావలసిన సమాధానం ఎలా రాబట్టుకోవాలో తెలియడం లేదు. అక్కడి డాక్టర్ చూపులతోనే నన్ను బయటికి నడవమని చెప్తున్నాడు. మీ మ్యారేజ్ డేకి మీ వైఫ్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? బలవంతంగా అడిగేశాను. తనకి గిఫ్టులేవీ అక్కర్లేదు. పట్టణ రణగుణధ్వనులకు దూరంగా ప్రకృతి బడిలో మా ఇద్దరమే ఒకరికొకరమై 2 రోజులన్నా గడపాలన్నదే పెళ్ళైన నాటి నుండి ఆమెకున్న ఒకే ఒక్క కోరిక. అందుకే అరకు వెళ్ళాం. ఏ మధుర స్మృతులు గుర్తొచ్చాయో మైమరిచిపోతూ అన్నాడు తను. ఆమె ఈ 2 అక్షరాలు పలకడానికి నాకు చాలా ధైర్యమే కావలసి వచ్చింది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నాలో ఆందోళన. అతనిచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. ఇదంతా ఏమిటన్నట్టు అక్కడి డాక్టర్ కళ్ళతోనే ప్రశ్నిస్తున్నాడు. మా ఇద్దరి ఆందోళనలను పట్టించుకోకుండా, మా ఇంటికి వెళ్ళాక నాకు మంచి బహుమతి ఇస్తానంది డాక్టర్. ఆమె ఇవ్వబోయే బహుమతి ఏమై ఉంటుందా అన్న కుతూహలం, దానికోసం ఎదురుచూపు అతని కళ్ళల్లో. ఆ బహుమతి ఏమిటో నాకు తెలుసు. 4 రోజులు పోయాకైనా తననెంతో ప్రేమించే భార్య పోయిందని తెలిసినప్పుడు తట్టుకోవటమే కష్టమైతే, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయిన వ్యక్తి వాడే మందులు అతని శారీరక ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మానసికంగా కూడా చాలా కృంగిపోయి ఉంటాడు. వాటికి తోడు ఆమె ఇవ్వబోయే బహుమతి ఏమిటోనన్న ఆ నిజం తెలిస్తే అతను తట్టుకోగలడా? ఇటువంటి సమయంలో ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషలిస్టుగా నా విద్యుక్త ధర్మం ఏమిటి? ఉన్నదున్నట్టు వ్రాసి అతనిని మరింత దుఃఖంలోకి నెట్టడమా, లేక మనిషిగా మనసుతో ఆలోచించి నిజాన్ని బయటకు చెప్పకపోవడమా? నా ఈ అంతర్మథనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖానికి నవ్వు ముసుగును తగిలించి విష్ యూ స్పీడీ రికవరీ అని చెప్పి వడివడిగా బయటికి నడిచాను. బార్లో ఒంటరిగా కూర్చుని వగరుగా ఉన్న విస్కీని నెమ్మదిగా సిప్ చేస్తూ మత్తులోకి జారడానికి ప్రయత్నిస్తున్నాను. మనసు బాగోలేనప్పుడు తరచుగా నేను చేసే పనది. ఉదయం చేసిన పోస్ట్ మార్టం మనస్సుని కలిచి వేస్తుంటే, ఈరోజు 2 ప్రాణాలే. అత్తింటి ఆరళ్లను భరించలేక బిడ్డ కడుపులో ఉందనైనా ఆలోచించకుండా తనని తాను అంతం చేసుకుంది. జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆవిడకి ఎన్ని కష్టాలో
జీవితం మీద ఎంత విరక్తి చెందిందో. ఇటువంటి కేసులు చేసినప్పుడు ఫోరెన్సిక్ మెడిసిన్ పీజీ ఎందుకు చేశానా అని నన్ను నేనే తిట్టుకుంటాను. పీజీ చేసినప్పుడు జాబ్ సెక్యూరిటీ, ప్రమోషన్ల గురించి ఆలోచించుకున్నాను కానీ నా మనసు గురించి ఆలోచించుకోలేదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? పెగ్గు మీద పెగ్గు గొంతులో దిగుతుంది కానీ ఆలోచనల నుండి బయటపడలేకపోతున్నాను. పోస్ట్ మార్టం రిపోర్టు తప్పుగా ఎందుకు ఇచ్చారు? ఆ స్వరంలో కాఠిన్యం. తప్పు రిపోర్టా? నేనా? రోజుకి 3-4 పోస్ట్ మార్టంలు చేస్తాను, కానీ ఏనాడు తప్పు రిపోర్ట్ ఇవ్వలేదే. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటూ స్వరం వినిపించిన వైపు తిరిగి చూశాను. చేతిలో విస్కీ గ్లాసుతో ఒకతను. దేని గురించా అంటే తప్పుడు రిపోర్ట్లు ఎన్నిచ్చుంటావు? ఈసారి మాటలు చాలా వాడిగా, ఏకవచనంతో చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. తప్పు రిపోర్ట్లన్న మాట రెండోసారి చెవిన పడగానే పొలమారాను. నేనిచ్చిన తప్పు రిపోర్టు ఒక్కసారే పరీక్షగా చూశానతనని. అంతే, ఎక్కుతున్న మత్తు దిగిపోయింది. ఇతనేమిటిక్కడ? నిజం ఇతనికలా తెలిసింది? అయినా సర్జరీ అయి 4 నెలలైనా కాలేదు. ఇలా అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఏమిటి? నాలోని డాక్టర్ నిద్రలేచాడు. మీరేమిటిక్కడా అంటూ. నా సంగతి పక్కన పెట్టు. నిజం చెప్పకపోగా నా భార్యకు ఆపరేషన్ చేసిన డాక్టర్ అని చెప్తావా? నా కాలర్ పట్టుకున్నాడు. అతని చేతులను వదిలించుకుంటూ అతని ముఖాన్ని జాగ్రత్తగా చూశాను. కళ్ళల్లో ఎరుపు జీరలు, ఉబ్బిపోయి గుండ్రంగా తయారవుతున్న ముఖం, చేతుల్లో చిన్న వణుకు. ఇతన్ని చూస్తుంటే జాలేసింది. నిజమే, కట్టుకున్న భార్య, పుట్టబోయే బిడ్డ పోతే మనసున్న వాళ్ళు ఇలా కాక మరెలా ఉంటారు? పాపం ఆవిడ. ఇతన్ని అలా చూస్తూ ఎంత తల్లడిల్లుతుందో. నువ్విలా ఉంటే ఏ లోకంలో ఉందో ఆమె ఎంత బాధపడుతుంది అనునయంగా అన్నాను. ఆమె ప్రసక్తి రాగానే అతనిలోని కోపం కరిగిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఆమె లేని జీవితం నాకెందుకంటూ. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు, నీలోనే ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటూ తనని నీలో చూసుకుంటావని నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో. నాలో ఉండటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? బాగా ఎక్కిందా? కోపంగా అన్నాడు. అతనికి సర్జరీ అయిన దగ్గర చెయ్యి పెట్టి, ఇక్కడుంది అన్నాను. ఏమంటున్నారు మీరు? అయోమయంగా అడిగాడు. నేను నిజం చెప్తున్నాను. నీ రూపాన్ని తనలో పెంచి నీకు బహుమతిగా ఇద్దామనుకుంది. అది కుదరకపోయేసరికి తన భాగాన్ని నీలో పెట్టి నీకు పునర్జన్మను బహుమతిగా ఇచ్చింది. నీలో తనని చూసుకుంటావనుకుంది. కానీ నువ్విలా బారుల వెంట తిరిగి నీకే కాదు ఆమెకు దూరం అవుతావని ఊహించి ఉండదేమో అన్న నా మాటలకు అతని చెయ్యి వీపు వెనక భాగాన్ని తడిమింది. డాక్టర్, ఇది ఆమె నాకిచ్చిన బహుమత. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. దాత వివరాలు బయట పెట్టకూడదని మాత్రమే చెప్పారు అన్న అతని మాటలకు నేనైనా చెప్పకూడదు, కానీ ఆమె ప్రేమను మీరు గుర్తించలేకపోతున్నారన్న బాధతో మాత్రమే చెప్పాను. ఆమెచ్చిన బహుమతిని నువ్వెలా చూసుకుంటావో మరి అన్నాను. థ్యాంక్ యూ డాక్టర్, నా కళ్ళు తెరిపించారు. ఇన్నాళ్ళు తను లేని జీవితం ఎందుకు అనుకున్నాను, కానీ తను నాలోనే ఉందనే నిజాన్ని గ్రహించుకోలేకపోయాను. నా సుధ నా దగ్గరుండగా వేరే సుధ నాకెందుకు? చేతిలోని గ్లాసును విసిరికొట్టాడు. అతనికి ఎలా తెలిసిందన్న నా ప్రశ్నకు సుధ డైరీ చదివాక తెలిసిందని, అప్పటి నుండి నా రిపోర్టులో ఆమె గర్భవతి అన్న విషయం ఎందుకు మెన్షన్ చేయలేదో కారణం తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. దూరమైంది ఒకరు కాదు, ఇద్దరిని తెలిస్తే మీరింకా బాధపడతారని అన్న నా సమాధానంతో అతని ముఖం వివరణమైంది. అంతలోనే తేరుకుని, థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యువర్ కన్సర్న్ దెన్ అండ్ నౌ. నా జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేను అంటూ 2 చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె ఇచ్చిన బహుమతిని అతను జాగ్రత్తగా కాపాడుకుంటాడన్న నమ్మకంతో నా బాధ కొంచెం ఉపశమించగా నేను కూడా అక్కడి నుంచి బయటపడ్డాను. కథామంజరి శ్రావ్య సంచిక 2026 మే. కథ బహుమతి. కలం డాక్టర్ మజ్జి భారతి. గళం
వెంపటి కామేశ్వరరావు.